వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు భారత్ క్వాలిఫై అవుతుందా లేదా? అభిమానుల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన జట్లే ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. తొలి 2 సైకిల్స్ లో భారత్ ఫైనల్ చేరింది. తొలిసారి కోహ్లీ కెప్టెన్సీలో ఫైనల్ ఆడింది. కానీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో కంగుతింది. ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలోనూ ఫైనల్ కు చేరింది. అయితే ఆస్ట్రేలియా చేతిలో రోహిత్ సేన ఓడిపోయింది. ఆ తర్వాతి సైకిల్లో భారత జట్టు ఫైనల్ చేరలేకపోయింది. ఈసారి కూడా టఫ్ టైంను ఫేస్ చేస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. భారత్ విజయ శాతం 53.33. భారత్ ప్రస్తుతం శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించింది. 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులోనూ ఆధిపత్యం చెలాయిస్తోంది. శ్రీలంకను క్లీన్ స్వీప్ చేస్తే భారత్ విజయ శాతం మెరుగవుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో శుభ్మన్ సేన తలపడాల్సి ఉంది. అంటే తర్వాతి 7 మ్యాచ్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ ఫ్యూచర్ ను తేల్చబోతున్నాయి. ప్రస్తుతం టీమిండియా కాన్ఫిడెంట్ గానే ఉంది. ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేలాగే ఆడుతోంది. దీంతో భారత జట్టుపై అంచనాలు పెరుగుతున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ ఫైనల్ కు చేరుతుందా లేదా అనే అంశంపై మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు టీమిండియా క్వాలిఫై అయితే ఆట రసవత్తరంగా మారుతుందన్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఫైనల్ రేసులో వెనుకబడి ఉండొచ్చన్నాడు. అయితే టీమిండియాలో క్వాలిటీ ప్లేయర్లు ఉన్నారన్నాడు. భారత జట్టును తక్కువ అంచనా వేయకూడదన్నట్టుగా రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక టూర్లో టీమిండియా అద్భుతంగా ఆడుతోందన్నాడు. తొలి టెస్టులో భారత్ గెలిచిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇది మంచి పరిణామం అన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ ఫైనల్ చేరుతుందన్న నమ్మకం తనకు ఉందన్నాడు. అయితే కివీస్ గడ్డ మీద న్యూజిలాండ్ ను ఎదుర్కోవడం పెద్ద సవాలన్నాడు. ప్రస్తుతం జట్టులోని చాలా మంది ప్లేయర్లకు న్యూజిలాండ్లో ఆడిన అనుభవం లేదన్నాడు. కాకపోతే రాబోయే కొద్ది నెలల పాటు భారత ప్లేయర్లు ఫిట్ గా గాయాల బారిన పడకుండా ఉండటం కీలకమన్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తనకంటే ముందున్న జట్లను టీమిండియా ఓవర్టేక్ చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. వరుసగా విజయాలు సాధించడమే కీలకమంటున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో, సౌత్ ఆఫ్రికా 2వ స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్ 3వ స్థానంలో, బంగ్లాదేశ్ 4వ స్థానంలో కొనసాగుతున్నాయి.